సంక్షేమ పథకాలే సర్పంచ్ ఎన్నికల్లో గెలిచేందుకు సాయపడ్డాయన్నారు మంత్రులు. వచ్చే 3 ఏళ్లు గ్రామాలను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. సోనియా, రాహుల్ పై బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇటు మేడారం జాతర పోస్టర్ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేడారం మహాజాతర 2026 పోస్టర్ ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. అంతకుముందు మేడారం సమ్మక్క సారక్క గద్దెల అభివృద్ధిపై వీడియో రిలీజ్ చేశారు. మేడారం చరిత్రను భవిష్యత్తు తరాలకు చెబుతామన్నారు సీఎం రేవంత్. మేడారం సమ్మక్క సారక్క గద్దెల అభివృద్ధి పనులపై ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. చరిత్రలో పేదల కోసం పోరాడిన వాళ్లు, బలహీనుల పక్షాన నిలిచి త్యాగాలు చేసిన వాళ్లే తెలంగాణ దేవుళ్లన్నారు. వారి సంస్కృతి అందరి అస్తిత్వమని, వారి పోరాటాలే తెలంగాణ చరిత్ర అన్నారు. వనదేవతల త్యాగాలు తరతరాలకు స్ఫూర్తి అని, సమ్మక్క సారక్క మనుషుల్లో దేవుళ్లని తెలిపారు. అలాంటి అమ్మల గద్దెలు ఆధునీకరించి భవిష్యత్తు తరాలకు వారి చరిత్ర చెబుతున్నామంటూ అభివృద్ధి పనుల వీడియోను ఎక్స్లో పోస్టు చేశారు సీఎం రేవంత్. మనిషి జీవితంలో శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామం ఎంతో విలువైందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో ప్రపంచ మెడిటేషన్ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. కన్హా ధ్యాన కేంద్రంలో వివిధ దేశాల నుంచి హాజరైన వేల మంది అభ్యాసకులతో కలిసి ధ్యానం చేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం అలవాటు చేసుకోవాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. On this World's Meditation Day, where the spirit and the letter of the intent of this gathering over here is to spread a message that meditation can create wonders in each and every person. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని, అత్యధిక స్థాయిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్లుగా గెలిచారన్నారు. నల్గొండ జిల్లా కోదాడలో కొత్త పంచాయతీ పాలక వర్గానికి ఎమ్మెల్యే పద్మావతితో కలిసి సన్మానం చేశారు ఉత్తమ్. వచ్చే 3 ఏళ్లలో కోదాడ సెగ్మెంట్ ను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి. కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న అభ్యర్థులని వీరందరూ కష్టపడి పనిచేశారు, ఎంతో శ్రమించారు, చాలా మంది కష్టం చేశారు. మోదీ సర్కార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దిగజార్చడంతో పాటు సోనియా, రాహుల్ గాంధీపై కుట్రలు చేస్తోందని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబంపై కేంద్రం తప్పుడు కేసులు పెడుతోందన్నారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించినందుకు నిరసనగా నాగర్ కర్నూలులో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు మంత్రి జూపల్లి. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా భవిష్యత్తులో తప్పకుండా ఢిల్లీలో కాంగ్రెస్ సర్కార్ వస్తుందని, రాహుల్ ప్రధాని కావటం ఖాయమన్నారు. అదే మహాత్మా గాంధీ పేరు ఉంది కాబట్టి ఆ పేరు రూట్ చేయాలి, ఆ స్కీమ్ ఎత్తేయాలని చెప్పని ఆలోచిస్తూ ఉన్నట్టే ఇది కోట్లాది ప్రజల పొట్టగొట్టడమే, కోట్లాది మంది పేదవాళ్ళ పొట్టగొట్టడమే తప్ప ఇంకొకటి కాదు. రిటైర్డ్ ఉద్యోగాల వైద్య చికిత్సకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సింగరేణి సీఎండీని ఆదేశించారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. గతంలో అంగీకరించిన అంశాలు రిటైర్డ్ ఉద్యోగులకు ఓపీ చికిత్స సదుపాయాన్ని అమలు చేయాలని సీఎండీకి సూచించారు. కార్పొరేట్ హాస్పిటల్స్ కు రిఫరల్ సదుపాయం కల్పించాలని సూచించారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన ఇతర డిమాండ్లను పరిశీలించి పరిష్కరించాలన్నారు మంత్రి వివేక్. ఏదైతే ఇన్సూరెన్స్ మా ఇంతకుముందు ఒప్పుకున్నారు, దాన్ని ఎట్లనన్నా చేయాలి. ఇంకా సింగరేణి రిటైర్డ్ ఉద్యోగ వాళ్ళకు అన్ని సింగరేణి హాస్పిటళ్లలో ఫ్రీ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్, ఇంకా సిటీలో కూడా వారికి రెఫరెన్స్ ఇవ్వాలని చెప్పి వారు ఏదైతే కోరుతున్నారో ఇది సింగరేణి యాజమాన్యము పరిశీలించి దీన్ని సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, పొంగులేటి, సీతక్క, ఇతర నేతలు హాజరయ్యారు.